దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 154. పంట కాలువలో చైతన్య శిరీష మధ్య అల్లరి కొట్లాట. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వింటున్నావు కదా రంగి, తను నా పెళ్ళాం కాదని చెప్పింది. సో ఇక నీ దారికి ఎవ్వరూ అడ్డులేరు. మనం ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అంటూ చైతన్య కాస్త దూరంగా ఉన్న రంగిని మీదికి గుంజుకుంటాడు. అది చూసి శివంగి టెంపర్ పీక్స్లోకి పోతున్నా ఏమీ చేయలేకపోతుంటుంది. ఇంకొకటి తెలుసా శివంగి, నువ్వు ఈ జిత్తులుగాడితో కలిసి తిరుగుతున్నా నాకు కూడా ఏమీ అనిపించడం లేదు. నేను నా రంగిని వెతుక్కుంటూ వచ్చి మా సరసాలేదో మేము ఆడుతుంటే మీరు ఇక్కడికి వచ్చి మా సరసాల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటాడు చైతన్య. మనం ఇక్కడ ఉంటే ఈవిడ గారు మనల్ని సరసాలు ఆడించుకునేలాగా లేదు బాబుగారు. అక్కడ పంట కాలువ ఉంది, రండి పంట కాలువలో ఇద్దరం తడుస్తూ స్నానం చేద్దాం అంటూ రంగి చేతిని చేపట్టుకుని తీసుకుని వెళ్తుంటే శిరీష వెళ్తున్న వాళ్ళని బొమ్మలా చూస్తుంటుంది. చూసావా శిరీష, నీ ముందే ఆ చైతన్య ఇంకొక అమ్మాయితో ఎలా ఎఫైర్ పెట్టుకున్నాడో అని అంటాడు జితేంద్ర. జితేంద్ర మాటలకి శిరీష కోపంగా చూసి చైతన్య వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేసరికి చైతన్య రంగి ఒక కాలువలో బట్టల మీద స్నానం చేయటం కనిపిస్తూ ఉంటుంది. ఈడియట్, ఊరుకుంటే నా ముందే ఆ రంగితో సంసారం చేసేలాగా ఉన్నాడు అని అనుకొని తను కూడా ఆ కాలువలోకి దూకుతుంది. ఏ శివంగి, నువ్వేంటిక్కడ? ఇక్కడ కూడా మా సరసాలు డిస్టర్బ్ చేయడానికి వచ్చావా అని అడుగుతాడు చైతన్య. సరసాలు గిరిసాలు అన్నారంటే ఇద్దరిని నీళ్ళలో ముంచుతాను అని తిడుతూ వాళ్ళ దగ్గరికి వచ్చి రోషంగా చైతన్య భుజం మీద చేవేసి, ఏ రంగి, ఇతను నా భర్త, మర్యాదగా మా మధ్య నుండి వెళ్ళిపో అని అంటుంది. తన ఉక్రోషానికి చైతన్య పళ్ళ బిగున నవ్వుకుంటాడు. మళ్ళీ మీకేమైంది? ఇంతకుముందు కాదని చెప్పారు కదా అంటుంది రంగి. ఇప్పుడు చెప్తున్నాను కదా, మర్యాదగా మా మధ్య నుండి వెళ్ళిపో అంటూ వేలు పెట్టి చూపిస్తూ బెదిరిస్తుంది. రంగి చైతన్య వైపు చూస్తే వెళ్ళిపో అన్నట్టుగా సైగ చేస్తాడు. చూడండి బాబుగారు, ఈ అమ్మాయి మళ్ళీ ఎప్పుడైనా మీ భార్య కాదని అంటే నేను ఒక్కదాన్ని ఉన్నానని గుర్తుపెట్టుకోండి. నా ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది కదా, ఎనీ టైం నాకు ఫోన్ చేయండి అని చెప్తూ కాలువ గట్ట ఎక్కుతుంటుంది. చైతన్య నవ్వుతూ శివంగిని దగ్గరకు తీసుకుని, భార్య అని ఒప్పుకున్నావు కదా, రా మనం ఇద్దరం కలిసి పిల్ల కాలువలో స్నానం చేద్దాం అంటూ తన్ని నీళ్ళల్లో ముంచుతుంటాడు. జితేంద్ర కాలువ గట్టు మీద నిలబడి వాళ్ళని అలా చూసి, ఛ, నేను వీళ్ళని ఇలా చూడటానికా ఇక్కడి వరకు వచ్చింది అని తిట్టుకుంటాడు. ఆ మొగుడు పెళ్ళాలి కాలువలో సరసాలు ఆడుకుంటూ ఉంటే మీరెందుకు ఇక్కడ దిష్టి బొమ్మలాగా, రండి అంటూ రంగి జితేంద్ర చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొని వెళ్తుంది. శివంగి కోపంగా చైతన్య మీద నీళ్లు విసురుతూ, రే చేతు, నీ మీద నాకు మామూలుగా కాలడం లేదు. నీకు ఆ రంగి కావాల్సొచ్చిందా? మనం ఈ ఊర్లో ఉన్నంత కాలమే నీ పెళ్ళానవుతాను. మనం ఈ ఊరు దాటిపోతే ఇక నీకు ఆ రంగి కనిపించదు కదా, అప్పుడేం చేస్తావు అని అంటుంది. అప్పుడు ఏదో ఒకటి చేస్తాను కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు స్నానం చేద్దాం అంటూ చైతన్య తన మీద నీళ్లు విసురుతుంటాడు. నైట్ 10 అవుతుంటే అందరూ ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవడానికి సిద్ధమైతే వరండాలో దోమలు కొట్టుకుంటూ కూర్చున్న జితేంద్ర మొహాన బెడ్షీటు దిండు వచ్చి పడుతుంది. అది ముఖం మీద నుంచి తీసి ఎదురుగా చూసేసరికి బామ్మగారి కనిపిస్తుంటారు. ఏంటి బామ్మ, ఇవి నా మీద విసిరేశారు అని అడుగుతాడు. నువ్వు పడుకునేది ఇక్కడే, అందుకే వేశాను అంటుంది బామ్మగారు మొహం తిప్పుకుంటూ. ఏంటి, ఇక్కడ పడుకోవాలా? ఒక్కొక్క దోమ దున్నపోతులా ఎంత లావున్నాయో తెలుసా అని అంటాడు. ఉంటాయి, అయితే ఏం చేయమంటావు అని అడుగుతుంది బామ్మగారు. నేనిక్కడ పడుకోలేను అని అంటాడు. పడుకోకపోతే ఊరేగు, ఇక్కడ నీకంటూ ఒక రూము ఏమీ లేదు, ఉన్న రూములన్నీ మా కుటుంబానికి సరిపోయాయి అని అంటుంది. అమ్మో, ఏదో ఒక రూమ్ ఖాళీ చేయించి ఇవ్వండి బామ్మ అని రిక్వెస్ట్ చేస్తాడు. పాపం, ఎంతైనా దోమలతో ఇబ్బంది పడుతున్నాడు కదా బామ్మ అంటూ చైతన్య అక్కడికి వస్తాడు. అవును చైతన్య, నా బాధను కరెక్ట్గా అర్థం చేసుకున్నావు.
ఇక్కడ బాగా దోమలున్నాయి. ప్లీజ్ బామ్మని అడిగి నువ్వే ఏదో ఒక రూమ్ ఇప్పించవా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు జితేంద్ర. ఎవ్వరు ఎన్ని అడిగినా ఇక్కడ నీకంటూ స్పెషల్‌గా రూమ్ అంటూ ఏదీ లేదు. అన్ని రూమ్స్‌లో అందరూ సరిపోయారు అంటుంది బామ్మగారు. అయితే నేను శివంగి ఒక రూమ్‌లో పడుకొని నా రూము ఈ జిత్తుగాడికి ఇస్తానులే బామ్మ అంటాడు చైతన్యం. ఆ పని చెయ్ అంటుంది బామ్మ. అమ్మో వద్దులే నేను ఇక్కడే పడుకుంటాను అంటూ దారికొస్తాడు జితేంద్ర. నీ దగ్గర ఈ బుద్ధి ఉండబట్టే నువ్వంటేనే నాకు దొంత పురుగుల్లాగా కనిపిస్తున్నావు అంటుంది బామ్మగారు అతని కిందికి పైకి చూస్తూ. నా బుద్ధి మంచి బుద్ధే బామ్మ. కాకపోతే చైతన్య శిరీష ఒకే మంచం మీద పడుకుంటే వాళ్ళకి ఇరికై ఇబ్బంది పడతారేమోనని అలా అంటున్నాను అని కవర్ చేయనని చూస్తాడు. పాపం నేను నా భార్య మంచంలో ఇరికై ఇబ్బంది పడుతూ పడుకుంటే చూడలేక అలా అంటున్నాళ్లే బామ్మ అంటూ చైతన్య దెప్పి పొడుస్తాడు. వీడి బుద్ధి అని బామ్మగారు తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది. చూడు జిత్తులు, నువ్విక్కడికి ఎందుకొచ్చావో నాకు బాగా తెలుసు. ఎప్పటికైనా శిరీష నన్ను అర్థం చేసుకుని నా భార్యగా ఆనంద నిలయానికి వస్తుంది కానీ నీకు మాత్రం దగ్గర కాదు. అది గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి చైతన్య లోపలికి వెళ్తాడు. శిరీష నీకెలా సొంతమవుతుందో మీరిద్దరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను అని జితేంద్ర మనసులో తిట్టుకుంటూ ఉండగా ఓ పెద్ద దోమ వచ్చి కొడుతుంటే అబ్బా అంటూ ఆ దోమలు కొట్టుకుంటూ కింద బెడ్షీట్ వేసుకుని కప్పుకోవటానికి ఏమీ లేక దోమలు తోలుకుంటూ పడుకుంటాడు. అప్పటి వరకు విండోల నుంచి అశ్విన్ అక్కడ జరిగేదంతా చూస్తూ అంటే చైతన్య ఎట్టకేలకి శిరీషాని ఆనంద నిలయానికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నాడనమాట అని అనుకుంటాడు. వచ్చి పడుకోకుండా అక్కడ ఏం చేస్తున్నావమ్మా అంటూ ఆనంది తన టెడ్డీ బేర్ బొమ్మ పట్టుకొని అక్కడికి వస్తుంది. ఏమీ లేదులే, ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాను, నువ్వెళ్ళి పడుకో అని అంటాడు. ఇలా ఎన్ని రోజులు నన్ను బొమ్మతో పడుకోబెడతావు అని అడుగుతుంది. నేనీకొక ప్రశ్న వేశాను కదా, దానికి సమాధానం దొరికే వరకు అంటూ వచ్చి మంచం మీద కూర్చుంటాడు. అబ్బా నిన్ను ఫస్ట్ చూడటం అప్పుడే అమ్మా, నేను చెప్పింది కరెక్ట్ ఆన్సరే, నువ్వే తప్పు అంటున్నావు అంటూ అశ్విన్ పక్కకొచ్చి కూర్చుంటుంది. తన మాటలకి కోపగించుకుంటూ గుడ్ నైట్ అని చెప్పి ముసుగు తన్ని పడుకుంటాడు. ఏంటో ఈ అమ్మ స్కూలులాగా పరీక్ష పెడితే నాకు తెలిసిన ఆన్సర్ రాశాను, దానికి మార్కులు వేయకుండా ఎగ్గొడుతున్నాడు అని తిట్టుకుంటూ బొమ్మను హక్ చేసుకుని నిద్రపోతుంది. చైతన్య రూంలోకొచ్చి పడుకోబోయి శివంగి రూమ్ వైపు చూస్తాడు. పొలాల్లో తిరిగి అలసిపోయిన శివంగి ఆదమరచి నిద్రపోతుంటుంది. నిద్రపోతున్న తనని చూస్తూ దగ్గరికొచ్చి మధ్యాహ్నం తను జలస్ చూపించటం గుర్తు తెచ్చుకుని నవ్వుతూ తొలి ప్రేమను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు శివంగి. నీ మనసులో నేనున్నాను, కానీ పంతంతో నేనేదో నిన్ను మోసం చేశానని భ్రమలో తప్పటడుగు వేయబోయి ఆ జిత్తులగాడిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నావు. కానీ నా నుంచి నిన్ను ఎందుకు దూరం చేసుకుంటాను అని ప్రేమగా అనుకొని తనకి దుప్పటి కప్పి తన తల మీద ముద్దు పెట్టి నిమిరి తన రూమ్ డోర్ వేసి వెళ్ళిపోయి పడుకున్నాడు. ఇలా కొద్దిసేపటికి టైం గడిచే కొద్దీ అందరూ నిద్రలోకి పోతారు. నందితకి నిద్రలో దప్పిక అవుతుంటే లేచి పక్కన ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ తాగి పడుకోబోతుండగా విండోల నుండి అమర్ రూంలో ఇంకా లైట్ వెలగడం కనిపిస్తుంటుంది. అదేంటి, అమర్ ఇంకా పడుకోలేదా అని అనుకుని రూమ్ నుంచి బయటకొచ్చి అమర్ రూమ్ దగ్గరికి వెళ్తుంటుంది. తను రూంలోకి వెళ్ళేసరికి అమర్ అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచనలో ఉండటం నందితకి కనిపిస్తూ నిద్రపోయే టైంలో పడుకోకుండా అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. భార్య మాటలతో డోర్ వైపు చూసి నా సంగతి వదిలే, నువ్వెందుకు ఇంకా పడుకోలేదు అని అడుగుతాడు. నేను ఒక నిద్రపోయాను, దాహం అవుతుంటే లేచి వాటర్ తాగాను, నీ రూంలో లైట్ వెలుగుతుంటే ఇలా వచ్చాను, ఇంతకీ నువ్వెందుకు నిద్రపోలేదు అని అడుగుతుంది. మొన్న ఒక వ్యక్తి రావటం, ఆనంది చూడటం అంతా గుర్తు తెచ్చుకొని నేను కన్ను అంటి పడుకుంటే నా శత్రువుల నీడ నా కుటుంబం మీద ఎక్కడ పడుతుందనే కంగారులో నిద్రపోలేకపోతున్నాను అని మనసులో అనుకుంటాడు. చెప్పు అమర్, టైం అర్ధరాత్రి 1 అవుతుంది. ఈ టైంలో నిద్రపోకుండా అంతగా ఏం ఆలోచిస్తున్నావు
అంటూ నందిత దగ్గరకొస్తుంది. ఇలారా కూర్చో అంటూ నందిత చేపట్టుకొని మంచం మీద కూర్చోపెట్టి తనకి కాస్త దూరంగా కూర్చున్నాడు. ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలా అని అడుగుతుంది. "ఉమ్, అశ్విన్ ఆనంది ఇంకా దూరంగానే ఉంటున్నారు. నీకు తెలుసా అని అడుగుతాడు. తెలుసు. వాళ్ళిద్దరికి కలవడం కోసం నేను కూడా చూస్తున్నాను అని అంటుంది. మరో 3 రోజుల తర్వాత జాతర అయిపోయి మనం బయలుదేరతాము. కానీ ఈలోపే వాళ్ళకిక్కడ శుభ్రం జరిపించాలని ఉంది అని అంటాడు. ఇక్కడ అని అడుగుతుంది నందిత. "ఉమ్, అందరం కలిసి మన ఊరు వచ్చినందుకు ఏదైనా ఒక మధుర జ్ఞాపకం మిగిల్చుకొని వెళ్ళాలని ఉంది. అది ఆ అశ్వినానిదిలా శోభనం ఎందుకు కాకూడదు అని అడుగుతాడు. మనం అనుకుంటే సరిపోదు కదా, జీవితం ప్రారంభించాలని వాళ్ళు కూడా అనుకోవాలి కదా అంటుంది నందిత. ఒకసారి అశ్విన్తో మాట్లాడి చూడు అని అంటాడు. సరే, వీలు చూసుకుని మాట్లాడతాను అని అంటుంది. రేపు గుడి నుండి వచ్చాక మాట్లాడడానికి ప్రయత్నించు అని అంటాడు. సరే అని సమాధానం ఇస్తుంది. అలాగే చైతన్య శిరీష కూడా కలవాలని ఉంది అని అంటాడు. ఆ మాటకి తనని కాస్త భయంగా చూస్తూనే. అమర్ భయపడినట్టే అది విని నందిత చురుగ్గా చూస్తుంది. నువ్వు అలా చూసినా వాళ్ళు భార్యాభర్తలు కాకుండా పోరు కదా అని అంటాడు. అసలు నీ కోడల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ పెళ్లి చేసినందుకు నీ మీద ఇప్పటికి కూడా నాకు పీకల దాకా కోపం ఉంది అంటూ సీరియస్ అవుతుంది. నువ్వు చైతన్యని ఎందుకు అల్లుడిగా ఒప్పుకోవడం లేదో నాకు తెలియడం లేదు. నిజానికి చైతన్య చాలా మంచివాడు. శిరీషని ప్రాణంగా చూసుకుంటాడు అని అంటాడు అమర్ తనకి నచ్చ చెప్పాలని చూస్తూ. అయినా సరే నేను ఒప్పుకోను అంటుంది కోపంగా. సరేలే, ఇక వెళ్ళి పడుకో అని అంటాడు కాస్త కోపం తెచ్చుకుంటూ. నువ్వు పడుకోవా అని అడుగుతుంది. నాకు నిద్ర రావడం లేదు అని అంటాడు అమర్. అయితే నాకు నిద్ర రావడం లేదు అంటూ మొండిగా కూర్చుంటుంది. ఎందుకో నిద్ర లేకుండా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు అని అంటాడు. ఏం పర్వాలేదులే, కాసేపు ఇక్కడే కూర్చొని నిన్ను తిట్టుకుంటూ ముచ్చట్లు చెప్తాను అని అంటుంది. తన మాటలకి ఆ అమ్మ నవ్వుతూ, సో నాకు టైంపాస్ చేస్తావన్నమాట అని అంటాడు. అదే అనుకో అని చెప్తుంది. దాంతో అమర్ అలా భార్యకి కబుర్లు చెప్తుంటే నందిత ఆ కబుర్లు వింటూ మరి కాసేపటికి ఆవలిస్తూ నందిత అక్కడే మంచం మీద అడ్డంగా పడుకొని పోతుంది. "హ్మ్, నాతో ముచ్చట్లు చెప్తూ కూర్చుంటానని చెప్పి వెంటనే నిద్రలోకి జారుకుంది అని నవ్వుకుంటూ అనుకొని తని సరిగ్గా పిల్లో మీదకి జరిపి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. నందిత నిద్రపోతుంది కానీ అమర్ మాత్రం అతని ఆలోచనలో అతను ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ ఉదయం శివంగి ఇంకా నిద్రపోతూనే ఉంటే చైతన్య రంగి రొమాన్స్లో ఉన్నట్టుగా కలలు కంటూ ఉంటుంది. రంగి, నిన్ను చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను తెలుసా. నిజం చెప్పాలంటే నీ అందానికి బాగా పడిపోయాను అంటూ చైతన్య డైలాగ్స్. నిజమా బాబుగారు, నేను మీకు అంత నచ్చానా అంటూ రంగి వయ్యారపు మాటలు కలలో వినిపిస్తుంటాయి. అవును రంగి, చాలా బాగా నచ్చావు, నాకు బాగా ముద్దొస్తున్నావు అంటూ చైతన్య మాటలు వినిపిస్తుంటే శివంగి ఆ కలకి విరక్తి చెందుతూ లేచి, ఛ! ఏంటి ఇలాంటి కల వచ్చింది? ఈ చైతన్య రంగి నన్ను మనశ్శాంతిగా పడుకొనివ్వరా ఏంటి అని తిట్టుకుంటూ ఉండగా, నేను మాత్రమే కాదు బాబుగారు, మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. సినిమా హీరోలా కనిపిస్తున్నారు. అసలు రాత్రి మీరు నా కలలోకొచ్చి నన్ను నిద్రపోనివ్వలేదు తెలుసా అంటూ రంగి మాటలు శివంగికి వినిపిస్తుంటే, వీళ్ళు నా కలలోకొచ్చి నన్ను కదా నిద్రపోనివ్వంది, మరి రంగి అలా అంటుందేంటి అని శివంగి అనుకుంటూ ఉండగా, నిజంగా నీ కలలోకి వచ్చానా? నీ కలలోకొచ్చి ఏం చేశాను అంటూ చైతన్య మాటలు వినిపిస్తుంటాయి. ఛీ! పాడు! ఎంత అల్లరి చేశారో తెలుసా? నన్ను నిమిషం కూడా నిద్రపోనివ్వలేదు అంటూ సిగ్గుతో చెప్తున్నట్టుగా వినిపిస్తుంటాయి రంగి మాటలు. ఆ మాటలు వింటున్న శివంగికి అప్పుడు బుర్ర వెలుగుతూ, అసలు నేనిప్పుడు నిద్రపోవడం లేదు కదా, ఇప్పుడు కూడా వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయేంటి అని అనుకొని ఏదో అనుమానంతో కిటికీ దగ్గరికొచ్చి చూసింది. యు నాటి అంటూ చైతన్య పాల క్యాన్ సంకలో పెట్టుకున్న రంగి బుగ్గ నొక్కటం శివంగి కంటపడి, అమ్మో! ఇప్పుడుదాకా నాకు వచ్చింది కల కాదా, ఇదంతా నిజమా? ఈ ఇద్దరికి బాగా ఎక్కువైంది అని తిట్టుకుంటూ కోపంగా బయటికి వెళ్ళింది.
వాళ్ళు ఉన్న చోట ఎవరూ లేకపోవడం చూసి ఇద్దరూ మంచిగా సరసాల ఉన్నారని శివంగికి అర్థమై చైతన్య అంటూ గర్జిస్తూ అక్కడికి చేరింది. ఓయ్ శివంగి, ఏమైంది? పొద్దున్నే అలా అరుస్తున్నావు అంటాడు చైతన్య కావాలని ఆట పట్టిస్తూ. మీ పెళ్ళానికి పిచ్చేమైనా పట్టిందేమో కనుక్కోండి బాబుగారు అంటుంది రంగి ఊపుకుంటూ. ఏయ్, నాకు పిచ్చి అంటూ పిచ్చి పిచ్చిగా వాగావంటే గూబ పగల కొడతాను అంటుంది శిరీష కోపం తెచ్చుకుంటూ. డౌట్ లేదు, మీ పెళ్ళానికి ఏదో అయ్యింది అంటుంది రంగి. నువ్వు కనుక ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, నిజంగా నాకు పిచ్చి పట్టి నిన్ను కరుస్తాను అంటుంది శివంగి. పాలు తీసుకొచ్చాను, పోయించుకుంటే వెంటనే వెళ్ళిపోతాను అంటుంది పాల క్యాన్ శంకర్ సర్దుకుంటూ. వచ్చావా రంగి అంటూ అప్పుడే ఆనంది పాలు పోయించుకోవడానికి గిన్నె పట్టుకొని అక్కడికి వస్తుంది. వచ్చానమ్మా, చిక్కటి పాలు తెమ్మన్నారు కదా, అందుకే తీసుకొచ్చాను. ఇంకా ఎవరూ లేవలేదనుకొని చైతన్య బాబు గారితో మాట్లాడుతూ ఉండిపోయాను అంటూ రంగి ఆ గిన్నెలో పాలు పోస్తుంటుంది. ఈ రంగి కలిస్తే నాకు భలే టైంపాస్ అవుతుంది అంటాడు చైతన్య నవ్వుతూ. నీ టైంపాస్ నేను చేస్తాను రా అంటూ శిరీష చైతన్య చెవి పట్టుకుని గుంజుకొని వెళ్తుంటుంది. అది చూసి ఆనంది నవ్వుతూ శిరీష అక్కడి నుంచి వెళ్ళిపోగానే రంగికి షేక్ హ్యాండ్ ఇచ్చి, మా అన్నయ్యకి బాగా దగ్గరవుతున్నట్టు భలే నటిస్తున్నావు రంగి. పాపం మా శివంగి మొహం చూడాలి, నాకైతే నవ్వు ఆగటం లేదు. ఏమైనా నేను ప్లాన్ చేసి నిన్ను రంగంలోకి దింపటం, మా అన్నయ్య ఇంప్లిమెంట్ చేయటం, ఆ శివంగి జలస్తో చచ్చిపోవటం సూపర్గా ఉంది తెలుసా అని అంటుంది. అవునమ్మా, మేము ఇలాగే నటించామే అనుకోండి, మీరు ఇక్కడి నుండి వెళ్ళబోయేసరికి మీ అన్నయ్య ఆ శివంగి ఇక కలిసిపోయినట్టే అని అంటుంది రంగి నవ్వుతూ. అవునవును, అసలు శివంగి ఇటు నుంచి ఇటే మా అన్నయ్యతో ఆనంద నిలయానికి వెళ్ళిపోవాలి అంటూ నవ్వుతూ చెప్తూ పక్కకు తిరిగేసరికి వీళ్ళ మాటలు వింటూ ఎదురుగా యమ కల్లరి చేసి కనిపిస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఆనంది పరిస్థితి ఏంటి, అసలు ఈ రంగి ఎవరు? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.